హాయ్ హలో అండి అందరికీ నమస్తే. ఈరోజు నేను డోక్లా రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండి వేయాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు విస్కర్తో మనం బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని మనం మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 అవర్ తర్వాత మనం ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి మూత పెట్టేసి. అవి మరిగేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఈనో కూడా కొంచెం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. తర్వాత మనం కేక్ తయారు చేస్తాం కదా, ఏ గిన్నె అలాంటి గిన్నెలు ఉంటాయి, దాంట్లో అయినా మనం ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను నార్మల్ గిన్నెలోనే చేస్తున్నాను. అందులో కొద్దిగా ఆయిల్, ఆ గిన్నె కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమం అందులో వేసాను. తర్వాత నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఆ గిన్నెలో ఈ గిన్నెను పెట్టాలి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కావాలంటే మనం మధ్యలో చెక్ చేసుకోవచ్చు నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ. సేమ్ కేక్ చేసే ప్రాసెస్ అండి. అయిపోయిందండి. ఇంకా స్టవ్ బంద్ చేసేసి 10 మినిట్స్ అలానే వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత చల్లారినాక బయటికి తీసుకొని దాన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలాగే ఇప్పుడు మనం దీన్ని తిరవాత పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగువ వేయాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఈ పీసెస్ అందులో వేయడమే. అంతే అండి, డోక్లా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.